యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా, ఇక్కడ గతంలో ఏం జరిగిందో ఏంటో కాదు, ప్రస్తుతం ఏంటి అనేది ముఖ్యం. అందరికీ చెప్తున్నాను వినండి. ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా రేపు జరిగేదేది మారదు. చైత్ర తను పొందిన హక్కుల ప్రకారం తను నడుచుకుంటుంది. దానిని తప్పు పట్టడం కానీ అడ్డుపడడానికి కానీ ఎవరు దయచేసి ప్రయత్నించొద్దు. ఒకవేళ ప్రయత్నించినా ఎవరూ ఏది మార్చలేరు. అత్తయ్య, విరాజ్ జీవితం నుంచి చైత్రను పంపించేయాలని చెప్పి చివరికి విరాజ్ జీవితం మీదే ఒక నీచమైన మచ్చన వేయడానికి సిద్ధపడ్డావు. నువ్వు ఇంటి పరువు మర్యాదల గురించి, వంశ గౌరవం గురించి ఆలోచిస్తున్నానంటే ఎలా నమ్మాలి? ఏ విరాజ్ ఇంటి బిడ్డ కాదా? విరాజ్ జీవితం మీద తప్పుగా ముద్ర వేస్తే ఈ కుటుంబానికి నష్టం జరగదా? తప్పత్తయ్య, చాలా పెద్ద తప్పు చేశారు. ఇంకా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. అమ్మా, మరోసారి చెప్తున్నాను, ఎవరూ ఏది మార్చలేరు. ఇది ఫైనల్. చైత్ర గారు, మీరు లోపలికి వెళ్ళండి. ఆనంద్, అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి. అమ్మా, అందరూ ఈ ఇంటి గౌరవం గురించే మాట్లాడుతున్నారు. నేను ఈ ఇంటి గౌరవం గురించి ఆలోచిస్తున్నాను, ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నాను. బాగుందిరా, చాలా బాగుంది. కానివ్వండి, మీ ఇద్దరికి ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. మీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి నా మాటకు విలువే లేకుండా చేస్తున్నారు. పెద్దోడా, ఎవ్వరేం చేసినా ఈ వంశ ప్రతిష్టని పాడు మాత్రం చేయకండ్రా. ఈ ముసలి ప్రాణం తట్టుకోలేదు. అత్తయ్య, ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. గౌరవంగా ఉంటుంది. మీ పిచ్చి పనులతో అందరి ముందు చులకన కావద్దు. విరాజ్, నువ్వేమీ వేరేలా ఆలోచించకు. అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి. మీరు ఈ ఇంటి పరువు గురించి ఆలోచించే మనుషులు.
వెరీ ఫనీ. చూడతయ్య, మీరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా చైత్రని అడ్డుకోలేరు. తనకి నేనున్నాను. ఆయన చైత్రకి ఇంట్లో స్థానం లేకుండా చేయడానికి అడ్డదారుల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చేసిన దారుణాలన్నీ అన్నయ్యకి తెలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఇంట్లో స్థానం ఎవరికుంటుందో ఎవరికి ఉండదో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మామ్, తమలపాకులు పెట్టుకున్నంతసేపు బానే ఉంది, తీసాక మళ్ళీ అదే ముంట. ఎవడు తీసిన కోతులకి వాడే పడతాడంటే ఇదేనేమో. ఈ బాధ భరించడం నా వల్ల కావడం లేదురా. చేతులు కళ్ళు నరికేసుకుని మొహం కోసేసుకోవాలన్నంత పిచ్చెక్కిపోతుంది. అయ్యో వద్దంటీ, పుసుక్కున్న ఫ్లోలో అంత పని చేశారు. చేతులు మూతి లేకపోతే చూడ్డానికి అస్సలు బాగోరాంటీ. ఇంకా నయం, ఈ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటాననలేదు. అమ్మా, ఇదో మాట వరుస కన్నాం తల్లి. ఇప్పుడేదో మాట వరుస కన్నారు, తర్వాత ఇదే మాట పట్టుకొని ఏదైనా చేసుకుంటే ఎలా ఆంటీ? మాకంటూ ఉన్న ఈ కైక పెద్ద దిక్కు మీరే. మీరు పోతే మేమేమైపోవాలి చెప్పండి. అమ్మా తల్లి. ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. ఏదైనా క్రీమ్ రాస్తే కాస్త రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడే తెస్తానుండండి. మహి, వద్దు తల్లి, నువ్వు ఏ క్రీము తేవద్దు. అసలే నా రాత బాలేదు. నువ్వు మా కోసం ఏం చేసినా అది చిరిగి చాటంతయి చాపంతవుతుంది. నువ్వే సాయం చేయకుండా గమ్మునుండడమే నువ్వు మాకు చేసే పెద్ద సాయం తల్లి. నేనేం చేశాను ఆంటీ? అమ్మా, కనపడుతూనే ఉంది కదమ్మా లైవ్గా. ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? ఇక మీదట మీరు ఇదే మాట మీద ఉండండి. కాసేపట్లో మీకు మరో మడత కాజా తినిపించబోతున్నాను. అది ఇంకా అదిరిపోతుంది. నాగవల్లి గారు వచ్చేసారు. నమస్తే నాగవల్లి గారు. నమస్తే అండి. నమస్తే. ఎవరండి మీరు? మేము పక్కనే ఉంటామండి. నాగవల్లి గారితో పరిచయం లేకపోయినా మేడం మాకు బాగా తెలిసిన వారే. మిమ్మల్ని ఎప్పుడూ చూసింది లేదే. మేం మీ వెనుకింటి పక్కింట్లో ఉంటామండి. మీరు మమ్మల్ని చూసుంటారు కానీ గుర్తుపట్టుండరు. ఓహో, వెనక వీధిలో ఉంటారా? ఏంటిలా వచ్చారు? మరేం లేదండి,
ఈ చుట్టుపక్కలంతా రెంట్కు ఉండేవాళ్ళే. కాస్త సెటిల్ అయిన వాళ్ళు ఎవరని చూస్తే మీరే కనిపించారు. అందుకే ఒక సాయం అడగడానికి వచ్చాం. సాయమా? అవునండి, మేమున్న పలంగా ఒక ముఖ్యమైన పని మీద ఊరెళ్లాల్సొస్తుంది. దీంట్లో డైమండ్ జ్యువెలరీ ఉంది. దాన్ని తీసుకెళ్లి క్యారీ చేయలేం. అలా అని ఇంట్లో పెట్టేసి వెళ్ళలేము. కనీసం బ్యాంకు లాకర్లో పెడదామంటే అంత సమయం కూడా లేదు. అందుకని ఆ జ్యువెలరీని మీ ఇంట్లో పెట్టేసి వెళ్తే భద్రంగా ఉంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చామండి. మా ఇంట్లోనా? అవునండి, వేరే ఆప్షన్ లేదు. ఎవరి మీద కూడా నమ్మకం లేదు. ఏంటేంటేంటేంటి, అంత కాస్ట్లీ డైమండ్ జ్యువెలరీని ఈ ఇంట్లో దాయమని వీళ్ళకిస్తున్నారా? పోయి వీళ్ళని నమ్మి. మహి, అవునండి, అసలే ఇక్కడ మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు దారికి పోయే జ్యువెలరీని బీరువాలో పెట్టుకోమంటున్నారు. ఈ టైంలో మనకెందుకు చెప్పండి ఇలాంటి సేవా కార్యక్రమాలు? ప్లీజ్ అండి, అలా అనకండి. అర్థం చేసుకోండి. కావాలంటే ఒకసారి జ్యువెలరీ చూడండి. చూడండి, కాస్ట్లీ జ్యువెలరీ. కొన్నప్పుడే 1.5 కోటి పడింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. దీన్ని క్యారీ చేయడం సేఫ్ కాదండి. ప్లీజ్ అండి. ప్లీజ్ నాగవల్లి గారు, కాస్త హెల్ప్ చేయండి. పర్లేదు, దాన్నిచ్చి మీరు ఊరెళ్ళిరండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ, వాళ్ళు మిమ్మల్ని ఎంత ఆలోచించి నమ్మారేమో గాని మీరు మాత్రం ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా వాళ్ళని నమ్మేస్తున్నారు. వాళ్ళిద్దరూ నన్ను నమ్మారు కాబట్టే నేను వాళ్ళకి సాయం చేస్తున్నాను మహి. మహి, అమ్మ నమ్మింది అంటే ఆ నమ్మకం వెనుక విలువైన అర్థం ఉంటుంది. అసలు ఈ రోజుల్లో ఒకరిని నమ్మారంటేనే అది మామూలు విషయం కాదు. అటువంటిది డైమండ్ జ్యువెలరీ విషయంలో నమ్మి అమ్మకి ఇచ్చి వెళ్తున్నారు అంటే అది వాళ్ళ అమ్మకి ఎంత గౌరవిస్తున్నట్టు? గౌరవమా గాడిద గుడ్డ? మిమ్మల్ని ఇలా కమిట్ చేయడానికేరా ఈ రివర్స్ డ్రామా ప్లే చేసింది. ఇక మీకుంటది చూడు మృదంగం, అది మామూలు మూత కాదు. సరే, వెళ్ళొస్తామండి. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. వెరీ గుడ్, చెప్పినట్టు చేశారు. థ్యాంక్స్ అండి. పర్లేదమ్మా. ఇక మీరు వెళ్ళిరండి. వెళ్ళొస్తాము. మామ్, ఆలోచిస్తే మహి చెప్పింది కూడా కరెక్టేనేమో కదా. ఇదంతా మనకు అవసరం అంటావా? అవసరమా ఏంటి పృథ్వీ? వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని బయటికి పంపిస్తావా? చూస్తున్నావుగా, తక్కువలో తక్కువ 2-3 5-6 కోట్లైనా పలకదా దీని విలువ? అంటే ఏంటి మమ్మీ నువ్వు అనేది? సేమ్ టు సేమ్ ఇటువంటి డైమండ్ నెక్లెస్నే, ఐ మీన్ 1 గ్రామ్ ఐటమ్ని ఆన్లైన్లో చూశాను. దాన్ని ఆర్డర్ చేసి దీని ప్లేస్లో రీప్లేస్ చేస్తే సరిపోతుంది కదా. ఒకవేళ వాళ్ళు గుర్తుపడితే? అలా గుర్తించే మొహాలే అయితే అసలు ఇంత కాస్ట్లీ వస్తువుని ఇలా మనకిచ్చి వెళ్లరు. వాళ్ళకంత సీన్ లేదులే కాని ఈ అవకాశాన్ని వాడుకోవటమే తెలివైన వాళ్ళ లక్షణం పృథ్వీ. అవునా? అబ్బో, ఎన్ని నక్క తెలివితేటలో. దాని తాట తీసే సమయం ఆసన్నమైంది. పిచ్చి నాగవల్లి, ఇక నీకు వాడికి నాగిని డాన్సే. డోంట్ స్టాప్ డాన్సింగ్. పూనకాలు లోడింగ్. వస్తున్నా.
అయితే బుక్ చేయి మామ్. ఏంటండి ఏదో బుక్ చేయాలంటున్నారు? బుక్ చేయడం కాదు, బుక్ చదివితే మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్తున్నాను. అవును, ఇద్దరికి మంట తగ్గిందా? డైమండ్ మ్యాటర్ కదా, ఇంకెక్కడ మంట? ఇట్స్ గాన్. ఏదో బుక్ చేసే పనిలో ఉన్నట్టున్నారు. అదే పృథ్వీ గారు, బుక్ చదివే పనిలో అంటున్నాను. మీరు బుక్ చదివి రిలాక్స్ అవ్వండి, మంట తగ్గిపోతుంది. మామ్, దీని మాటలు పట్టించుకుంటే ఈ కోట్లు కూడా మిస్ అయ్యేవే. నువ్వు చాలా షార్ప్ మామ్, గ్రేట్ మామ్. దీని సంగతి ఓకే పృథ్వీ, రేపు అక్కడ విఠల్తో ఆ డీల్ జరగకుండా ఆపాలి. అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. తప్పకుండా చేద్దాం మామ్, డోంట్ వరీ. ఏం చేస్తున్నావు? నీ దగ్గరికే బయలుదేరబోతున్నాను కన్నయ్య. వద్దు, నేనే వస్తాను. మళ్ళీ వాళ్ళు నేను ఏదో ఒకటి అంటారు. నువ్వు ఇక్కడికి వచ్చినా నేను అక్కడికి వచ్చినా ఎవరూ ఏమీ అనలేరు. యూ డోంట్ వరీ. నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకునే వాళ్ళకి ఒక మంచి గుణపాఠం చెప్పి నీ దగ్గరికి వస్తాను, సరేనా? చైత్ర, అసలు ఏం చేయబోతున్నావు? ఎందుకు ఇప్పుడు అనవసరంగా వాళ్ళతో? ఏది అనవసరం కాదు కన్నయ్య. చర్యకి ప్రతిచర్య, కొన్ని చర్యలకి ప్రతీకార చర్య అవసరాలని బట్టి అమలు చేయాలి. ఏం జరుగుతుందో నువ్వు చూద్దు కానీ గది నుంచి బయటికి రా. వస్తున్నా. ఏది ఏం జరిగినా రేపు దాన్ని మనం దెబ్బ కొట్టి తీరాల్సిందే. అవును పిన్ని, దాన్ని మనం ఇప్పుడు ఆపకపోతే ఇంకెప్పటికీ ఆపలేం. అత్తయ్య, దాని చేతిలో ఏ పవర్ లేకుండానే ఇంత చేస్తుందంటే ఈ ఇంటి కోడలుగా దాని చేతికి పవర్స్ వస్తే ఇంకేముంది? పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టే అవుతుంది. ఎగిరేసి ఎటు విసిరి కొడుతుందో అప్పుడు దానికి తెలియదు అత్తయ్య. అది నాకు తెలుసు స్మైలీ, కానీ ఏం చెయ్యాలో అర్థమవ్వకే కదా తల పట్టుకొని కూర్చుంది. నీ దగ్గర రెమెడీ ఏదైనా ఉంటే చెప్పు, అంతేకాని కళ్ల ముందున్న విషయాన్ని అటు తిప్పి ఇటు తిప్పి చెప్పకు. ఏంటే, ఆనంద్ నీకేదో భరోసా ఇచ్చాడని సెలబ్రేట్ చేసుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ, సెలబ్రేషన్సే. ఎందుకంటే మా ప్రేమకున్న బలమేంటో మీ అందరికీ తెలిసింది. ఆ హ్యాపీనెస్ కి ఇప్పుడు ఆనంద్ గారు ఇచ్చిన ఈ భరోసా తోడైంది. అదే ఈ సెలబ్రేషన్స్ అన్నమాట. నన్ను ఇలా చూస్తే మీ గుండె రగిలిపోతున్నట్టుంది కదూ? రగిలి రగిలి ఆ గుండెలు మాడి బూడిదైపోవాలి కానీ నన్ను నా భర్త నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. ఈ గడపలో నా స్థానాన్ని ఎవ్వరూ చెరపలేరు. ఎందుకంటే మా బంధం దృఢమైనది, అంతకు మించి నమ్మకమైనది.
ఏంటే తొక్కలో బెలూన్స్ పట్టుకొని వచ్చి పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఉన్నదే చెప్తున్నాను పిన్ని, లేని దాని గురించి చెప్పుకునే దరిద్రం నాకేం పట్టలేదు. మా ప్రేమ గురించి ఒక అందమైన ఫ్రేమ్ కట్టి చెప్తున్నాను, దట్స్ ఆల్. ఐ లవ్ యూ కన్నయ్య, ఐ లవ్ యూ సో మచ్. ఏంటి ఐ లవ్ యూ? ఈ పనికి మళ్ళీ బెలూన్స్ తో చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నా బెలూన్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. పిన్ని, దానికి ఆ బెలూన్స్ ఇవ్వద్దు, అన్ని పగలు కొట్టేసాయి. వాటిని పగలు కొట్టద్దు ప్లీజ్. పగలు కొట్టే పిన్ని. అసలు ఎందుకే పగలగొట్టకూడదు? ఇంకా దాంతో మాట్లాంటి హంస, వాటిని పగలగొట్టాయి. చూడవే, నీ ప్రేమ పరిస్థితి కూడా ఇదే. వద్దు, అవి పగలు కొడితే నేను చూడలేను. వద్దు ప్లీజ్.